హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. గోమాతలో సకల దేవతలు ఉంటాయి, మంచిది. పాలు పిండుతున్న ఫ్రెండ్స్, ఆవు పాలు. యాక్చువల్గా ఆవుకి రెగ్యులర్గా బాతింగ్ ఉంటుంది, బట్ నైట్ వర్షం పడింది. సో ఎర్లీ మార్నింగ్ కదా బాత్ చేపిస్తే బాడీ అంతా కూల్ అవుతుంది అనేసి క్లీన్ చేయలేదు. బట్ రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లీన్ చేస్తాము. నైట్ ఫుల్గా వర్షం పడింది, సో అందుకని అదంతా మెస్సీగా ఉండి ఆవు క్లీన్గా ఉంటుంది. ఎప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాత్ చేపిస్తాము వాటర్ తోటి. బట్ ఈరోజు లేట్ అవుతుంది అనేసి పాలు పితికిన తర్వాత చెమటలు వచ్చేస్తున్నాయి. పాలు అయితే పిండేసినాను. స్వచ్ఛమైన ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. బర్రెపాల కంటే ఆవు పాలు చాలా మంచివి అంటారు, ఎందుకంటే ఆవు పాలలో బర్రెపాలలో కంటే హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో బయట అంత కెమికల్ ప్రజెంట్, ఎందులో చూసినా కెమికల్ లేనిది వితౌట్ ఫుడ్ ప్రిపరేషన్. సో దయచేసి ఎవరైనా సరే ఇట్లా న్యాచురల్గా బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ దొరికితే ఎంత డబ్బులు పెట్టి ఖర్చు చేసుకున్నా పర్లేదు, ఇట్లా కొనుక్కొని తాగండి. ఎందుకంటే బయట ప్యాకెట్లలో కానీ ఇంకా ఎక్స్ట్రా పౌడర్స్ అట్లా రూపంలో అమ్ముతున్నారు. సో అందులో కెమికల్ లేకుండా మాత్రం అస్సలు ఉండదు, ఏదో ఒకటి యాడ్ చేసేస్తారు. ప్యాకెట్లలో పెరుగు ప్యాకెట్లలో అయితే గ్యాస్ ఫామ్ అని అది ఏదో ఉంటుంది సంథింగ్. సో అట్లాంటి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే కంటే డబ్బులు పెట్టుకొని ఇలా న్యాచురల్గా కొనుక్కొని తాగడం వల్ల హెల్త్కి హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము. సో మనీ పెట్టుకొని అట్లా షాపులలో కొనుక్కొని ప్యాకెట్లలో తీసుకొని తాగడం వల్ల హెల్త్ ఖరాబ్ చేసుకొని డబ్బులు వేలు హాస్పిటల్లో పెట్టే కంటే కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, ఎక్కువేమి ఉండదు. లీటర్కి 30 రూపీస్, మేమైతే లీటర్కి 30 రూపీస్ అట్లా ఏమో ఇచ్చినాము బర్రెపాలు. సో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది పల్లెటూర్లలో, సిటీలో అంటే ఎక్కువ ఉండొచ్చేమో. సో అదేదో మనీ హాస్పిటల్లో పెట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుని హాస్పిటల్లో పెట్టే కంటే ఇలా న్యాచురల్గా కొనుక్కొని తాగడం వల్ల చాలా మంచిది. పిల్లలకైతే చాలా మంచిది, ఫ్యూచర్ జనరేషన్ కోసం అయితే ఆలోచించండి. సో అంత పొల్యూట్ ఫుడ్ అయినా వెదర్ అయినా గాలి ఇక్కడ చూసిన పొల్యూషన్. సో మన ఆరోగ్యం కాబట్టి మనమే కాపాడుకోవాలి. ఇంట్రెస్ట్ తీసుకొని కాసింత టైం స్పెండ్ చేసి ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా పని ఉంది, వర్క్ ఉంది, వెళ్ళి ఆకలి అవుతుందేమో, టిఫిన్ పెట్టాలి ఫస్ట్. సో వెళ్దాం. సో కోళ్ళు పడుకుంటే అని చెప్పినాను కదా, బాత్రూంలో వాటర్ పట్టినాను. సో అదంతా క్లీన్గా వాష్ చేసేసి అందులో ఉన్న కోడి పిల్లల్ని అందులో వదిలేస్తా. సో
సో బయట ఉంటే కోతులు వాటిని చంపేస్తాయి, కుక్కలు చంపేస్తాయి అనేసి బాత్రూమ్ వేసి వాటర్ పెట్టేసి గింజలు వేసేస్తాను. సో డే అంతా అందులోనే ఉండిపోతుంది. సో మా అంకులు, హాయ్ చెప్పు అంకుల్, మంచిగా ఉన్నావా? మా ఇంటి పక్కకే ఉంటాడు శంకర్ అంకుల్ అని. సో రెగ్యులర్గా పళ్ళ పుల్లల చెట్టు ఉంది మాకు, పెద్దది వేప చెట్టు, బట్ నాకు అందవు. సో తెంపిస్తాడు. సో ఈ పళ్ళ పుల్ల వేసుకొని పని అంతా చేసుకుంటా. ఈరోజు వీడియో ఉందని లేట్ అయిపోయింది. సో ఆవు పాలు అయితే పిండేసినాము, ఇంట్లో పెట్టేసినాం. నెక్స్ట్ బర్లకు గడ్డేసి పెండ తీసి అదంతా క్లీన్ చేసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఫస్ట్ అయితే ఇది వేసుకోవాలి. అక్కడ వాళ్ళ ఇల్లు, వాళ్ళ పాప బాబు ఉన్నారు, హాయ్ చెప్తున్నారు అక్కడి నుంచి. సో డైలీ ఇదే వేస్తాను, అంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక బ్రష్ కూడా వేస్తాను. ఇప్పుదమ్మా బర్లని అడ్డా. నెక్స్ట్ బర్లకు గడ్డేద్దాం, సేఫ్టీ కోసం, రేపటి కోసం అని తెంపించాడు. సో బర్రెలకైతే గడ్డేద్దాం అనేసి వచ్చినాను. సో గడ్డి తడవకుండా సేఫ్టీ కోసం, వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు ఈ వర్షాకాలంలో. సో తడిస్తే ఎడ్లు బర్రెలు ఆవులు గడ్డి తినవు, తడిసిన గడ్డిని, అందుకని సేఫ్టీ కోసం అనేసి పరదా కప్పినాను. సో గడ్డేసి అట్లా తడవకుండా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇది పళ్ళ పుల్ల. సో ఇది వేసినా వేయకపోయినా కూడా బ్రష్ చేసుకున్న తర్వాత అయినా కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇట్లా పుల్ల తీసుకొని నమిలి ఆ రసాన్ని మింగండి. మార్నింగ్ చాలా మంచిది. వీక్లీ 2 times అయినా చేయండి, చాలా మంచిది హెల్త్కి. సో మావాడు మార్నింగ్ వాక్ అయిపోయింది, పడుతున్నాడు. ఇప్పుడు టిఫిన్ చేసి పెట్టాలి. వెల్కమ్ బ్యాక్ టు చెప్పు, చెప్పు ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ మా బంగారాయికి టిఫిన్ చేయాలి. పాపం ఈరోజు లేట్ అయిపోయింది బంగారు తండ్రికి. సో ఫస్ట్ తను తింటేనే నాకు తృప్తి, ఎవరికైనా తర్వాత చేసుకుంటాను, బట్ వాడు దినాలు తింటే నాకైతే మనశ్శాంతి. సో యాజ్ టీస్ పిండి. సో నాకు వెంటిలేషన్ తూర్పు సైడ్ ఉంటుంది విండో, కిటికీ. సో అందుకే నాకు సూపర్గా వస్తుంది వెంటిలేషన్. మార్నింగ్ ఆ సూర్యకిరణాలు కానీ విండో పెట్టినాను, కనబడదు అని ఇంకా ఫుల్ వచ్చేస్తుంది. సో రావాలి, అట్లా వస్తేనే ఇంటికి మంచిది అంటారు. సో మా బంగారయ్య స్టూల్ తెచ్చుకొని మరి ఎక్కుతున్నాడు, బట్ అస్సలు రాని మన కిచెన్లోకి అస్సలు అలో చేయను. ఇక్కడ కూర్చో,
కూర్చో, కదలొద్దు కదలొద్దు, ఓకేనా? సో కిచెన్లోకి అయితే అస్సలు ఎంటర్ చేయనియను, రానివ్వను. నేను ఇంకా వంట చేసేటప్పుడైతే అస్సలు రానివ్వను. బట్ ఈరోజు చూపిద్దామనేసి పిల్లల్ని అయితే కిచెన్లోకి అస్సలు అలౌ చేయకండి. ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నా కూడా పిల్లలు కిచెన్లోకి చాలా ప్రమాదకరం. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. వేడిగా వంట చేసిన గంజులు ముట్టుకోవడం కానీ, ఇట్లా స్టవ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడము, సో చాలా ఇబ్బంది. సో అంత రిస్క్ తీసుకోవద్దు ఎవరు. నేనైతే అసలు తీసుకొని అసలు రానివ్వను, బెదిరిస్తాను చాలా మట్టుకి. సో ఈరోజు చూస్తా అనేసి వీడియో పెట్టినాను కదా, ఫోన్ పెట్టింది మా మమ్మీ. ఏంటి ఏంటి అని ఇంట్రెస్ట్గా చూస్తాడు. హాయ్ చెప్పు కన్నా. నీ పేరేం పేరు? సంయుక్త. ఇంకా అంతేనా? సో హీట్ అయిపోయింది. ఆకలి అవుతుందా బిడ్డ నీకు ఈరోజు? లేట్ అయిందా టిఫిన్ నీకు? అవునా, సారీ బిడ్డ. బంగారు తండ్రివే, నా పని చేసుకుంటే అస్సలు డిస్టర్బ్ చేయడండి. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి అంతే. సో అటు వాళ్ళని చూసుకుంటూ ఇటు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటాను. సో ఏ రోజు కూడా నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు, పెట్టలేదు కూడా. సో ఇది వద్దు, చాలా మంచోడు. సో మమ్మీని అర్థం చేసుకుంటాడు చాలా. మెయిన్ థింగ్, బయట ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ, బట్ అసలు పంపించను బయటికి. ఎందుకంటే బయట కోతులు, కుక్కలు, ఇంట్లో వాళ్ళ లెక్క జనాలు ఎందుకు పట్టించుకుంటారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండిపోతారు. సో అసలు నమ్మను మెయిన్గా. సో పంపించను ఎక్కువ. కంటిన్యూస్గా బయటకు వెళ్తూ ఉంటాడు డోర్స్ వేసినా కూడా. సో తను తీసుకొచ్చుకుంటూ ఇదంతా మెయింటైన్ చేసుకుంటూ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ అసలు ఈ పార్టీకి నా ఫుడ్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 7 అవుతుంది. 7:30 కల్లా ఫుడ్ ప్రిపరేషన్ కూడా మొత్తం చేసేస్తాను. సార్కి డ్యూటీ ఉన్నా కూడా రైస్, చపాతి, కర్రీ, ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా థింగ్స్ ఉంటే అవి వండడం కానీ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను ఫాస్ట్గా. సో తన మట్టుకైతే తను ఆడుకుంటాడు, బట్ బయటకు వెళ్తూ ఉంటే తీసుకురావాలి. ఎందుకంటే బయటికి అస్సలు అలో చేయను. చాలా ఇప్పుడు రోజులు ఏం బాగాలేవు. సో ఏమైనా కూడా మొన్న లాస్ట్ వీక్లో బయటికి వెళ్ళి కింద పడిపోయిన రోడ్డు మీద. సో ఇంకా తగ్గట్లేదు. 12-13 days అవుతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం తగ్గడానికి వచ్చింది. వానికంటే కష్టం నాకే ఎక్కువ అనిపిస్తుంది ఏమన్నా అయితే. సో అందుకనే ఆ పెయిన్ తీసుకోవద్దు అని అంత కేర్ తీసుకుంటాను. సో అది ఎవరైనా అంతే, జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసమే మనం బ్రతికేది. వాళ్ళు ఎంత హ్యాపీగా హెల్తీగా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. వర్క్ అంటే తర్వాత చేసుకోవచ్చు, బట్ ఇంపార్టెంట్ కంపల్సరీ అనుకుంటే మాత్రము తప్పదు వర్క్ అనేది. సో ఇటు వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. సో దోశ అయితే కాలిపోయింది, తీసుకుందాం. నాన్న నీకు ప్లేట్ కావాలంట. సో పెద్ద ప్లేట్ ఇవ్వాలా, చిన్న ప్లేట్ ఇవ్వాలా? నీకు చిన్న ప్లేట్ ఇవ్వాలా? ఓకే ఓకే, ఇస్తా. పట్టుకో. సో పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా ఎంత హెల్తీగా చూసుకుంటే పేరెంట్స్ మనసు అంత ప్రశాంతంగా అంత హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళకి ఏమన్నా అయితే తట్టుకోలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనైతే మస్ట్ అసలు వాడు ఏడ్ చేసినా కూడా టెన్షన్ పడిపోతాయి. ఎందుకు ఏడుస్తున్నాడు, ఏ రీజన్ కోసం ఏడుస్తున్నాడు చెప్పలేడు కదా అనేసి. బట్ ప్రజెంట్ అయితే కొంచెం 3 రన్ అవుతున్నాయి. ఏమన్నా పెయిన్ అనిపించినా ఏమన్నా అనిపించినా కూడా ఇప్పుడిప్పుడే చెప్తున్నాడు, మమ్మీ ఇక్కడ వస్తుంది, ఇక్కడ అయింది, ఇక్కడ దెబ్బ కాచింది, ఇక్కడ పడిపోయినా అని. సో అట్లా కంటికి రెప్పలు కాచుకోవడం అంటే ఏంటి అనేది అమ్మ అయిన తర్వాతే, పేరెంట్స్ అయిన తర్వాతే మనకు పేరెంట్స్ విలువ వాల్యూ అనేది తెలుస్తుంది. సో ఎందుకంటే మనం లైవ్లో ఏదైనా కూడా లైవ్లో అనుభవిస్తేనే మనకు ఆ అనుభవం అనేది అర్థమైపోతుంది. సో పేరెంట్స్ వాల్యూ ఏంటి అనేది మనకు ఈ స్టేజ్లోనే అర్థమయ్యేది. వాళ్ళు మన కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని రకాలుగా కష్టపడి మనల్ని చేస్తే ఇంత పెద్దగా అయినాము అనేది మనకు అనుభవంతో క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో పేరెంట్స్ వాల్యూ అనేది అంత ఇంపార్టెంట్. సో అది దోశ అయితే కాగిపోయింది. సో నేను 2 sides కాలుస్తాను, ఎందుకంటే సేఫ్టీ. పిండి కొంచెము అది కాలినా కాలకుండా కూడా పిల్లలకి ఏమైనా స్టమక్ పెయిన్ వస్తుందో ఏమో పిండి ఉంటాయి అనేసి. సో స్లో మోషన్లో స్లోగా పెట్టేసుకొని స్లోగా కాల్చేస్తాను. సో బాగా రేపట్టు ప్లేట్ పట్టేసి కాలుతుంది. ఇక్కడ పెట్టేద్దాం, చల్లారేదాకా ఇక్కడ పెట్టేద్దాం. ఓకేనా? ఇంకొకటి పోస్తాను, ఓకేనా? నూనె వేస్తా. ఎక్కువ నూనె వద్దు. నెయ్యి తింటావు కదా నువ్వు, నెయ్యి అయినా నీకు నూనె అస్సలు ఆయిల్ వద్దు. ఓకే వేస్తా. పప్పు కాదు, చట్నీ అనాలి. కాలుతుంది కదా.
కాలుతుంది అక్కడ పెట్టేసాయి. నేను అందుకే నీకు కిచెన్లోకి రావద్దు అంటున్నా. సో ఒకసారి ఏమైందంటే అనుకోకుండా మేబీ 9 months 10 months అనుకుంటా మా బంగారయ్యకి టీ పెట్టినాను. సో ఫస్ట్ టైము లైఫ్ అంటే పెయిన్ అంటే పిల్లలకి ఏమన్నా అయితే పేరెంట్స్కి ఎంత పెయిన్ ఉంటుందని ఫస్ట్ టైం చూసినాను. సో నార్మల్గా టీ చేసి టీ తీసుకెళ్ళి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టినాను. సో తీసుకోవడం లేట్ అయిపోయి ఆ లోపే పాక్కుంటూ నడుస్తున్నాడు, మెల్లిమెల్లిగా అన్నీ పట్టుకొని లేస్తున్నాడు. ఆ టేబుల్ని పట్టుకొని లేచి ఆ మమ్మీ గ్లాస్ అక్కడ పెట్టింది అనేసి ఆ గ్లాసుని పట్టుకున్నాడు. సో వేడి వేడి టీ అనేది ఇక్కడ నుంచి ఇట్లా పడిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోయింది. 1 week వరకు అసలు మనిషిని అవ్వలేదు. ఆ పెయిన్ ఎంత అంటే కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నాడో నా బంగారయ్య. ఆ పెయిన్ని భరించలేను, ఆ పెయిన్ చెప్పుకోలేము అసలు. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఇంకా భయం ఎక్కువ అయిపోయింది అప్పటి నుంచి. అంతకు ముందే కంటికి రెప్పలు అసలు నైట్ కూడా వాడు మమ్మీ అని పిలిచిన పిల్లకపోయినా అటు ఇటు సైడ్కి కదిలినా కూడా నేను లేచేస్తాను. సో అట్లాంటి దాన్ని ఆ సిచ్యువేషన్ చూసేసరికి లిటరల్గా 1 week వరకు ఏడ్ చేసినాను. వాని బాధ కంటే నా బాధ ఎక్కువైపోయింది. సో అది మర్చిపోలేని విషయం నా లైఫ్లో. సో అది జాగ్రత్తగా ఉండాలి. పిల్లలే మన ప్రపంచం. వాళ్ళు లేనిది మనం లేము. వాళ్ళు ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం. సో వాళ్ళే మన లైఫ్ చేసేదంతా వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము. సో అలాగే మన పేరెంట్స్ కూడా మన కోసము మనం ఇప్పుడు ఎలాగా ఆలోచిస్తున్నామో మన పేరెంట్స్ కూడా అంతకంటే ఎక్కువ. సో పేరెంట్స్కి వాల్యూ ఇవ్వాలి, ఇంపార్టెంట్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. మెయిన్ థింగ్ ప్రజెంట్ అయితే బాగా చూసుకోవాలి అందరూ. వాల్యూ ఇంపార్టెంట్ ప్రజెంట్ సొసైటీలో తగ్గిపోతున్నాయి. సో విలువలు చాలా అవసరం ఒకరికొకరు. సో జ్యూస్ అయితే కాగిపోయింది. ఒకటి తింటాడు. ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆకలి మీద ఉంటే చిన్న పొట్ట కదా సరిపోతుంది. హాఫ్ తినేసి తర్వాత పిలుస్తాడు, మమ్మ నువ్వు నాకు తినిపించు అని. అమ్మ అనాలి. నాన్న. ఎస్. నాన్న ఎటు పోయింది చెప్పు. ఫ్రెండ్స్ అందరికీ నాన్న కనబడట్లేదు కదా మన వీడియోలో. ఎటు పోయింది నాన్న? డ్యూటీ వెళ్ళాడు. ఈరోజు వస్తాడు. సో డ్యూటీ వెళ్ళాడు కాబట్టి నాకు కొంచెం ఫటాఫట అయిపోవాలి ఉంటే, ఎందుకంటే లేట్ అవ్వద్దు అనేసి. సో లేడు కాబట్టి కొంచెం టైం తీసుకొని ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. బట్ తను లేడు కాబట్టి కొంచెం వర్క్ లేట్ అయినా కూడా నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు పెట్టుకున్నాను వీడియో థింగ్. ఇంకా చాలా థింగ్స్ చేస్తాను వీడియో కాబట్టి వీడియో కోసం అనేసి స్లోగా ఏదో ఒక పని కంప్లీట్ చేసే వరకు చూపిస్తున్నా. బట్ ఈలోపు పని అంతా అయిపోతుంది. ఓకే. సో దోశ కంప్లీట్. పల్లి చట్నీ చాలా ఇష్టంగా తింటాడు మావాడు. బట్ కారం ఉప్పు తక్కువ వేసి చేస్తాను, ఎందుకంటే మనలాగా తినలేరు కదా పిల్లలు. అంతా కూడా పెట్టొద్దు. ఉప్పు కారం ఎంత తక్కువ పెడితే అంత మంచిది పిల్లలకి. సాల్ట్ మెయిన్ థింగ్ ఎంత తక్కువ అవాయిడ్. సో మెయిన్ థింగ్ సాల్ట్ ఎంత ఎక్కువ అవాయిడ్ చేస్తే అంత మంచిది మనకు కూడా. హెల్త్ పరంగా అయితే సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత బెటర్. ఎందుకంటే చాలా ఎఫెక్ట్ చేస్తుంది సాల్ట్, కారం కూడా. సో ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో ఉప్పు కారం తక్కువ వేసుకొని, అంటే తక్కువ అంటే మరీ తక్కువ అవ్వద్దు, నార్మల్గా వేసుకోండి. అది ఇది లెవెల్గా ఉండేటట్టు వేసుకొని, మరీ హెవీగా వద్దు. ఎట్లా వేసుకోవాలి అంటే మెయిన్ థింగ్ రైస్లో ఒక బౌల్ రైస్కి 2 bowls కర్రీ తినే విధంగా వంట చేసుకోవాలి కర్రీలో. అది చాలా ఇంపార్టెంట్. మనం రైస్ ఎంత తక్కువ తిని కర్రీ అంత ఎక్కువ తింటే అంత బెటర్ బాడీకి, ఆరోగ్యానికి. సో ఎందుకు అని అంటే ఉప్పు కారం ఎంత తక్కువ తింటే అంత మంచిది ప్రజెంట్ సొసైటీలో. సో అట్లా ఆ క్వాంటిటీలో ఒక రైస్ బౌల్కి 2 bowls కర్రీ తినే విధంగా వంట చేసుకోవాలి. ఉప్పు కారం అట్లా యాడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే కొంచెం తక్కువ వేసుకొని ఉప్పు కారం యాడ్ చేసుకొని కొంచెం ఉండే విధంగా కర్రీ చేసుకుంటే కర్రీ ఎంత ఎక్కువ కలుపుకొని తినడం వల్ల దానికి మనకి సరిపడే ఉప్పు కారం అనేది సరిపోతుంది. డబుల్ క్వాంటిటీలో కర్రీ కలుపుకోవడం వల్ల.
సో అది లెవెల్ అయిపోతుంది. సో కర్రీ ఎక్కువ మొత్తంలో బాడీలోకి ఇవ్వడం, రైస్ కొంచెం తక్కువ ఇవ్వడం మంచిది బాడీకి. బట్ ఎట్లా అంటే ఈ రోజుల్లో ఉప్పు కారం లేనిది మేము తినము, మాకు వద్దు అదనేసి అని అంటారు. బట్ హెల్త్ పరంగా చాలా మంచిది. అట్లా తినుకుంటూ వేలకు వేలు పెట్టి ఎన్నో గోళీలు మందులు వాడే కంటే 100కి 20% మన హెల్త్ని మనమే కాపాడుకున్నట్టు అవుతుంది ఇట్లా తినడం వల్ల. చట్నీ ఎట్లుంది బిడ్డ? సూపరా? మమ్మీ బాగా చేసిందా? మమ్మీ కుమ్మ పెట్టవా నీకు? లవ్ యూ బంగారయ్య, నువ్వు సూపరే, గుడ్డు నువ్వు. వద్దు పట్టుకుంటే పోతుంది కదా, వద్దు అట్లా చేయొద్దు. అట్లా చేయొద్దు, బ్యాడ్ అంటారు. నువ్వు డీసెంట్ కదా, మంచోనే కాబట్టి నువ్వు నీట్గా ఉండాలి, అట్లా చేయొద్దు సరేనా? నీ పేరు చెప్పు బిడ్డ, మన ఫ్రెండ్స్ అందరికి నీ పేరు తెలుసా? ఇంకా ఫుల్ నేమ్ చెప్పాలి, హాఫ్ నేమ్ చెప్తున్నాను. కట్ చేసి చెప్పు. యాక్చువల్లీ బయట వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి బాత్ చేసిన తర్వాతే వంట దగ్గరికి వెళ్తాను, కిచెన్లోకి ఫాస్ట్గా. సో ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి ఫాస్ట్గా చిన్నోడు ఆకలి కాగడనేసి ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసి తర్వాత మిగిలిన వర్క్ చేసుకుందామని. దయట ముందుకు జరుగు. రా నలుగురు దగ్గర చెప్తే కదా ఎక్కడికి కోరుకుంటు తావురా రే ఇస్తుందా? టు బి కంటిన్యూడ్ నెక్స్ట్ ఎపిసోడ్. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, కొత్తగా ఛానల్ని చూసిన వారు ఎవరైనా సరే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ది బెల్ ఐకాన్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ